వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ అత్తగారు కూడా వచ్చారు. వాళ్ళని ఒకసారి స్టేజ్ మీద పిలుస్తాను. రండి. రమేష్ గారు, యాదమ్మ గారు. నమస్తే. నమస్తే అండి. నమస్తే. అక్కడ ఎదురుగా కూర్చున్నవాడు ఎవరో తెలుసా మీకు? తెలుసమ్మా. ఎవరు? మా అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి. అమ్మమ్మ కోడలా? అమ్మా, మా అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారమ్మా ఒకరికొకళ్ళు. ఓకే. ఎక్కడైనా అమ్మాయి ఇష్టపడ్డ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటదమ్మా. కానీ ఆ అమ్మాయి ముందుగానే మా అబ్బాయిని రూమ్ కి తీసుకెళ్ళిందమ్మా. మీ అబ్బాయి తీసుకెళ్లారా? అమ్మాయి వెళ్ళిందా? అమ్మాయి తీసుకెళ్ళిందా? ఏదన్నా గానీ అమ్మాయి ఎక్కడైనా పెళ్లి దాకా ఆగాలి కదమ్మా. మీ అబ్బాయిని అడగలేకపోయారా ఆ విషయం? అబ్బాయిని కూడా అడిగానమ్మా. అబ్బాయిది తప్పు ఉంది, కాదంటలేదమ్మా. అయితే ఆ అమ్మాయి గురించి కూడా చాలా చెడ్డగా విన్నామమ్మా. అమ్మాయి అసలు ముందు నుండి పరిచయమా? అంటే ఈ అబ్బాయి అమ్మాయి ఇష్టపడి నాకు తెలిసింది, చెప్పిన తర్వాత నాకు తెలిసిందమ్మా. కానీ ఆ అమ్మాయి గురించి మాత్రం చాలా చెడ్డగా విన్నాను. మీ దృష్టిలో ఏంటంటే ఒక ఆడపిల్ల లవ్ చేయొచ్చు కానీ పెళ్లికి ముందే అబ్బాయిలతోటి రూములకి వెళ్ళొద్దు, ఫిజికల్ రిలేషన్ ఉండొద్దు, దీంతో పాటు ఆ అమ్మాయికి ఇంకెక్కువ మందితో కూడా అవకాశాలు ఉన్నాయని మీకు ఎలా తెలిసింది ఆ విషయం? చాలా మంది చెప్పుకుంటున్నారమ్మా, ఆఫీస్ లో వాళ్ళు కూడా చెప్పారమ్మా. అది మీ అబ్బాయికి తెలియదా? చెప్పు. అవును మేడం. మరి నువ్వెందుకు లవ్ చేసావు? మీ ఇంటి దాకా ఎందుకు తీసుకెళ్ళావు? ఏం లేదు మేడం, ఇక్కడ నాతో పాటు ఆల్రెడీ క్లోజ్ గా ఫ్రెండ్లీగానే మూవ్ అయింది. ఆఫీస్ లో కూడా క్లోజ్ గానే ఉండేవాళ్ళం. నాతో పాటు బాగుంటూనే నా ఆఫీస్ లో పాటు సహచరులతో పాటు కూడా ఆఫీస్ లో వాళ్ళతో కూడా రిలేషన్ లో ఉంటూ ఇంటికి వెళ్తే కూడా బైక్ లో ఉండి నాతో ఉన్న రిలేషన్ నన్నులో వేసి నా బైక్ పైన రావాలి కదా, పక్క వాళ్ళ బైక్ పైన వెళ్ళడం, ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ బైక్. అప్పుడు నువ్వు ఎందుకు లవ్ చేసావు అని అడుగుతున్నా. అంటే ముందు ఇలా తెలియదు కదా మేడం. అబ్బాయి నేను మందలించానమ్మా, అమ్మాయి జోలు వెళ్ళొద్దని. ఆ అమ్మాయి నేను మెమ్మగారితో నేను మాట్లాడతానని చెప్పి ఇంటికి వచ్చింది. ఓహో, మీ అబ్బాయి తీసుకొని రాలా, మీతో మాట్లాడడానికి ఆవిడే వచ్చింది? ఆ అమ్మాయి ఇంటికి వచ్చిందమ్మా. ఇంటికి వచ్చింది, నేను మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అది అంటే వద్దని నేను ఒప్పుకోలేదమ్మా. ఒప్పుకోపోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అందరి ముందు కూడా నన్ను చంపకేసి కొట్టిందమ్మా ఆవిడ. పెళ్లి పిలుపుల కోసం మాట్లాడడం కోసం మీరు పిలవలే? లేదమ్మా, ఆవిడే మీ అబ్బాయిని పోస్ట్ చేసి మీ ఇంటికి తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళు నేను ఒప్పించుకుంటాను అని వచ్చిందమ్మా. ఏమా అది నిజమేనా? లేదు మేడం, తను చెప్పారు. ఏం చెప్పారంటే నేను మా అమ్మకు చెప్పేసిన, నువ్వు రమ్మని చెప్పారు మేడం. పిలిచారు, తనే పిలిచారు. ఇక్కడే ఇద్దరు రెండు వర్షన్లు చెప్తున్నారు విడివిడిగా. ఇప్పుడు క్లారిటీ, ఈ ఒక్క పాయింట్ కి క్లారిటీ ఇవ్వండి మీరు. అసలు మీ అబ్బాయితో కాకుండా ఆఫీస్ లో కూడా వేరే వాళ్ళతో? అబ్బాయి తన అబద్ధం చెప్తాను, నాకు అలాంటి అలవాటే లేదు. అమ్మ మీరు ఏదైనా నిజం చెప్తేనే మేము ఏమైనా చేయగలుగుతాం ఇక్కడ. నాకు అట్లాంటి అలవాటు లేదు మేడం. మీరు వేరే వాళ్ళ బైక్ల మీద వెళ్ళే వాళ్ళ లేదా? వెళ్ళలేదు. వాళ్ళ ఇంటికి ఆ అబ్బాయి పిలవకుండా వాళ్ళమ్మతో మాట్లాడతానని నువ్వే వెళ్ళావా లేదా? మేడం, వాళ్ళ అబ్బాయి పిలిస్తేనే నేను వెళ్ళా. మీరు వేరే రూమ్ లకు వెళ్ళారా? అబ్బాయితో రూమ్స్ కన్నా వెళ్ళలేదు మేడం, కావాలని వాళ్ళు చెప్పారు. నీకు పరిచయం అయిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు అమ్మాయిని కట్ చేసేయచ్చు కదా, నువ్వెందుకు అమ్మాయి వెనకాల తిరిగావు? నేను తిరగలేదు మేడం. అప్పటికి నేను అమ్మాయి నీ వెనకాల పడుతుందా? అందరితో నేను కూడా క్లోజ్ చేసుకున్నాను మేడం. అమ్మాయి ఫోర్స్ గా చేస్తూ నేను అలాంటి ఏం చేయట్లేదు అని చెప్పేసి. కాదు, 3 years లవ్ స్టోరీలో మీ ఇద్దరి మధ్య ఏమైనా కమిట్మెంట్ ఉందా? పెళ్లి చేసుకుందాం అనే కమిట్మెంట్ ఉందా? లేదంటే గుంపులో గోవింద అన్నట్టు నువ్వు కూడా తిరిగేసావా? లేదు సార్, కమిట్మెంట్ ఉండే సార్. కానీ ఇలాంటిది అని చెప్పి ఇలాంటి బ్యాడ్ నీకు ఇలాంటిది అనేది ఎప్పుడు చెప్పిందబ్బా? ఎలా తెలిసింది నీకు? నీ పక్క ఓయో రూమ్ లో బుక్ చేసుకున్నప్పుడా? కాదు సార్, నేను బైక్ లో వెళ్తుంటే చూసాను సార్. నేను కూడా మా పక్క వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవడం. నీ ముందే చెప్తుంది ఆవిడ. ఇప్పుడు సార్ ఏమంటున్నారు, మీరు ఓయో రూమ్ లకు వెళ్ళారా అని అడుగుతున్నారు. వెళ్ళారా వెళ్ళలేదా? ఆ అమ్మాయి రమ్మంటేనే వెళ్ళాడంటండి మా అబ్బాయి. చిట్టుకుని వెళ్ళి పట్టుకుని వెళ్ళిపోతా, నోట్లో వెళ్ళి పెడతా కొరకడు నీ కొడుకు. వెళ్ళాడా లేదా అంటే వెళ్ళడం అయితే కన్ఫర్మ్. ఆవిడ తీసుకెళ్ళిందా ఈయన తీసుకెళ్ళాడా అనేది ఇక్కడ ఈ స్టేజ్ మీద వీళ్ళిద్దరూ ఒప్పుకోవట్లే. ఒకే మాట అయ్యా, నువ్వు వేరే అబ్బాయి బైక్ ఎక్కింది ఈ అమ్మాయి, నెక్స్ట్ డే నీ బైక్ ఎక్కించుకున్నావా లేదా? ఎక్కించుకున్నాను. మరి ఏంది రోగం? నీకు అన్ని తెలిసే కమిట్ అయ్యావు కదా. మీ ఇంటికి ఆ అమ్మాయి ఫోర్స్ఫుల్ గా వచ్చిందా? మీ ఇల్లు ఎలా తెలుసా అమ్మాయికి? ఆ అమ్మాయి తెలుసుకొని వచ్చింది మేడం. వాళ్ళ ఆఫీస్ లో వాళ్ళందరినీ ఫ్రెండ్ ని వాళ్ళిద్దరు కదా. ఇంటికి వచ్చిన తర్వాత మీరు విషయం చెప్పండి అంతే. ఇదంతా మీ అబ్బాయి చెప్పింది కట్టుగా అనుకుంటా వదిలించుకోవడానికి ఇవన్నీ. మీ అబ్బాయి బంగారమా ఇక్కడ? లేదు మేడం, పెళ్లి చేసుకుంటాను వాళ్ళ అంటే నమ్మించి నేను కూడా నమ్మిపోయి సరే రిలేషన్ లో ఉంటూ ఎక్కడికైనా వెళ్తూ ఇల్లు ఇక్కడ అని చెప్పేసి మేము కూడా చూపించుకున్నాం మేడం. పెళ్లిపేటల మీద ఏవో 2 సినిమా డ్రామాలు నడిచినాయి. ఏంటి అట్లా? ఈ అమ్మాయికి కడతానని ఆవిడకి ఎవరికో కట్టావట. ఫస్ట్ నైట్ లో ఆవిడ పడిపోయి ఈవిడ ఆల్రెడీ వెళ్ళిపోయింది, అక్కడ ఏదో ఫస్ట్ నైట్ జరిగిందంట వేరే ఆవిడతో. ఆ స్టోరీ ఏంటో చెప్పు మేడం గారు. ఆ అమ్మాయి అందరి ముందును కొట్టిందండి నన్ను. మాకు ఎంత బాధగా ఉంటదండి. అందుకని పెళ్లి చేస్తానంటావా? పెళ్లి చేయకూడదు కదమ్మా నువ్వు. నన్ను కొట్టినందుకు ఆ అమ్మాయికి బుద్ధి చెప్పాలని మేము అలా చేసామండి. సినిమాలు బాగా చూస్తారా? సో అక్కడి నుంచి స్టోరీ కలిసింది, మ్యాచ్ అయింది. మీ ముందు పెళ్లికి ముందుకు మాత్రం ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్ బ్యాడ్ అయినా గానీ ఆ అమ్మాయి అమ్మాయిని ఎట్లా వదిలించుకోలేకపోతున్నాం అని చెప్పేసి గమ్ము నుండి ఇంకా సరే అని చెప్పేసి అమ్మాయికి కొట్టినందుకు మేము అట్లా చేసాం. మీరు ఒకటి ఆలోచించండి, ఇతను కాకుండా వేరే వాళ్ళతో కూడా అమ్మాయి కనెక్షన్ ఉందన్నప్పుడు ఈ మహానుభావుని అందగాడిని ఎందుకు సెలెక్ట్ చేసుకొని వస్తుంది ఆవిడ పెళ్లి చేసుకుంటా అని?
వాళ్ళతోనే వెళ్ళొచ్చు కదా, ఈ మనిషితోనే ఎందుకు వస్తుంది చెప్పండి? సరిపోయింది. బుద్ధుండి కొంచెం ఆలోచిస్తే, ఆడికి ఎలాగో బుద్ధి లేదు, జుట్టు మాత్రం పెరిగిందన్న విషయం అర్థమవుతుంది నాకు. మీరు ఆలోచించండి, ఏదో ఒకటి అనేయడమేనా? ఆడపిల్ల ఇంటికి వచ్చి అడిగినందుకు అక్కడ వాళ్ళ వెనకాల సపోర్ట్ లేదనా, లేదంటే కట్నం ఇవ్వలేదనా? మధ్యలో మీ మరదల్ని పావుగా వాడుకుంటున్నారు అనేది ఈ స్టోరీ అంతా అమ్మాయికి తెలుసా? ఈ అమ్మాయి మీద పగ తీర్చుకోవటం గురించి, ఆ అమ్మాయికి తాలిబొట్టు కడుతున్నాడని తెలుసా? ఆ అమ్మాయి పిచ్చిదా? మేము ముందు నుంచి ఆ అమ్మాయిని ఇచ్చి చేయాలి మా అబ్బాయి కానీ మేము నిర్ణయించుకొని సొంత అమ్మాయిని మేము ఇచ్చే పెళ్లి కట్నం కూడా చేయాలనేది. తీసుకున్నామండి వాళ్ళ కొత్తగా దగ్గర. వచ్చే ఈ అమ్మాయి మీద పగ తీర్చుకోవడం గురించి ఆ అమ్మాయి మీద statement వచ్చినటువంటి జైలు ఆలోచన అయితే పంపించాలి. కాదనమాట. ఆవిడ ముందు నుంచి రెడీగానే ఉందా ఆ అమ్మాయి? అవునండి, ముందు నుంచి మా అబ్బాయికి ఇచ్చి చేయాలని. ఫస్ట్ నైట్ కూడా జరిగిందంట వాళ్ళిద్దరికి. అవునండి. ఓహో, అంటే ఏంటమ్మా ఇంత అన్యాయం అమ్మా, ఇంత దారుణమా? చెంప చెల్లు అనిపిస్తే నువ్వు ఒక రెండు చెంపలు చెల్లు అనిపించు. ఆవిడ నీ చెంప మీద కొడుతూ నువ్వు ఆవిడ ఆ బతుకు మీద అమ్మాయి కూడా కొడతావు. ఒక ఆడదే కదండి, ఆ రకంగా అలా ప్రవర్తిస్తే అమ్మా, ఎట్లాగండి? ఆడదానికి శిక్ష ఏంటమ్మా? ఆడదానికి శిక్ష ఏంటి? జీవితం నాశనం చేయటమేనా? నీ కొడుకు ఆ అమ్మాయితో తిరిగాడు, ఆ అమ్మాయి నీ కొడుకుతో తిరిగింది, 3 సంవత్సరాల పాటు చట్టపట్టలు వేసుకుని తిరిగారు, ఆ అమ్మాయి మీద లేనిపోని అబండాలు వేసాడు, అంతవరకు నిజమే కదా? మాటకు మాట, చెంపకు చెంప, బ్రతుకు బ్రతుక జీవితాన్ని నాశనం చేస్తారు ఆ అమ్మాయి పబ్లిక్ గా సమాజం మొత్తంలో. రా బాబు, నీకు బుద్ధి లేదా? శుభ్రంగా 3 years పాటు పక్కాగా నువ్వేం చేసావు? వాడుకున్నావు అమ్మాయిని, అందులో డౌటే లేదు. వాడుకున్నావు కదా, వాడుకున్నావు లేదా? మాట్లాడు. మరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నావు ఏంటి? అంటే పెళ్లి చేసుకోవాలనే కాన్సెప్ట్ తోనే చేసాం. ఏం కాన్సెప్ట్? పెళ్లి చేసుకునే కాన్సెప్ట్. తర్వాత వదిలేస్తావా వాడేసుకొని? ఆవిడకైనా బబులికం అనుకున్నావా? ఇటు వాడేసి మీ అమ్మగారు చెప్పగానే పడేయడానికి. మీ అమ్మని ఆ అమ్మాయి కొట్టిందని పౌరుషం నీకు? ఈ అష్టనిష్ట ఫ్యామిలీ నీకు అవసరమా? ఏం చేస్తాం మేడం, మరి తాళి కట్టిండు కదా, ఇప్పుడు మగోళ్ళు ఎన్ని చేసినా మీ పర్వాలేదు అత్తకు ఒక మేడం. చెంప దెబ్బ సరిపోదు మరి. మీరే చెప్పాలా మేడం, మరి ఏం చేస్తాం? ఇప్పుడు నువ్వేదో తాళి బాక్సింగ్ కట్టిండు కదా. నేర్చుకొని కూర్చోవాలా? ఏమ్మా, రమేష్ మాట్లాడు నువ్వే. ఇక్కడ కీలకమైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే కనుక మీ అమ్మ కాదు. ఇక్కడ నువ్వు ప్రేమించడం నిజమా? నిజమే సార్. పెళ్లికి ముందే కలవటం నిజమా? నిజమే సార్. మరి ఆ తర్వాత తాలిబొట్టు కట్టడం నిజమేనా ఈ అమ్మాయికి? నిజమే సార్. మరి అంతే, ఆ అమ్మాయి నీ భార్య. ఆ అమ్మాయి ఇప్పుడే ఇలా ఉందంటే ఇంకా పెళ్లి అమ్మాయి ఎలాగన్నా ఉన్ని అమ్మ. అమ్మా, నీకు ఎప్పుడైతే చెంప దెబ్బ కొట్టిందో నువ్వు ఆ రోజే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అమ్మాయిని వదిలించుకోవడం చాలా అవన్నీ easy. కాదమ్మా, సరదాగా ఇంటికి వచ్చి అలా చంప మీద కొట్టేసి వెళ్ళిపోయిందా? నువ్వు అనే మాటల్ని బట్టే కదా ఫస్ట్ టైం ఇంటికి ఒక ఆడపిల్ల వచ్చింది, మీ అబ్బాయిని లవ్ చేస్తున్నాను వచ్చిందంటే ఫ్యూచర్ లో నీకు కాబోయే కోడలు కదా, మరి అది ఇచ్చి మాట్లాడాలన్నా తెలీదా? నువ్వు అలాంటి దాని ఇలాంటి దాని అంటే నిజంగా నీకు మంచిగా వాయించింది. అలా ఎవరు మాట్లాడినా సరే ఇంకా వయసుతో కూడా సంబంధం లేదు. నేనైతే చెప్పే ఇసురుతాను అలా ఎవరన్నా క్యారెక్టర్ లేకుండా మాట్లాడారు అంటే. చంప దెబ్బ కొట్టిందని అవమానపడుతున్నావా, లేదంటే ఫ్యూచర్ లో ఇంకా పగలకూడదని భయపడ్డావా? అరే ఇంటికి వచ్చే అమ్మాయి అని చెప్పేసి నువ్వు కదా పద్ధతిగా మాట్లాడాలి, పెద్ద తరహాగా నువ్వు కదా మాట్లాడాలి. నాకైతే మర్యాద కూడా ఇవ్వద్దు అవ్వట్లేదు నీకు. మళ్ళీ చంప దెబ్బ కొట్టింది, సినిమా స్క్రిప్ట్ రాసుకొని మొత్తం ప్లే చేశారమ్మా డ్రామా. ఈ అబ్బాయికి అయితే నిజంగా కొంచెం కూడా సిగ్గులేదయ్యా నీకు? ఫ్యామిలీ అంతా గ్రూప్ అయిపోయి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేశారు. అయితే ఇందులో ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. మీ వైఫా? అవును మేడం. మేడం, ఆ అమ్మాయి కూడా వచ్చినట్టుంది. ఒకసారి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.